దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడు, రాగము క్రోధము భయము లేనివాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును భగవద్గీతలో. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం ఏదైనా ఉంది అంటే అసలు ప్రారంభించని ఏ పని అయినా అసాధ్యంగా కనిపిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం దృఢ నమ్మకం. స్వామి వివేకానంద గారు చెప్పిన, ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయవలసిన అవసరం లేదు, వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం అడుగునే ఉంటుంది. జీవితంలో మనం ఎవరికి కలిసినా వారి నుంచి ఎంతో కొంత తెలుసుకుంటాం, వారి నుంచి ఏదో ఒకటి తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే. అయితే ఏది తీసుకోవాలనేది మాత్రం మనపై ఆధారపడి ఉంటుంది.